నమస్తే. ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు ప్రస్తుతం. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఈ మధ్యకాలంలో పెళ్లి సంబంధాలు కుదిర్చే దాంట్లో సిబిల్ స్కోర్ చూస్తున్నారండి సార్. మీరు డైవర్స్ ఎక్స్పర్ట్ కూడా కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా. నిజంగా ఇది కరెక్ట్ అనేది ఎంతవరకు వెళ్తుంది అంటారు? అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు సిస్టమ్ ఒకటే ఉంటుంది, కానీ దాని విధానం మారుతుంటుంది. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే, ఈ మన పెళ్లి సంబంధాలు ఇచ్చేటప్పుడు ఇద్దరు ఫైనాన్షియల్స్ చెక్ చేసుకోవడం అనేది అది ఎప్పటి నుంచో ఉన్నదే. ఎప్పుడైనా సరే మనం ఒక ఇంటికి పిల్లనో పిల్లగానో ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, ఎంత ఆస్తి ఉంది, పొలాలు ఎంత ఉన్నాయి అని మనం చెక్ చేసుకుంటాం. ఆస్తులే అడుగుతారు కానీ అప్పులు చూడరుగా. ఏది అప్పులు ఏమున్నాయి అన్నది వాళ్ళకి తెలియదు కదా సార్. సిబిల్ స్కోర్ అనేది ఆస్తుల కోసం అప్పుల కోసం చూడరు దాన్ని. సిబిల్ స్కోర్ అనేది ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లుంది అనేది చూస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తికి అప్పులు లేవు అనుకో, సిబిల్ స్కోర్ తీసుకోరా? అట్లా కాదు కదా. సిబిల్ స్కోర్ అనేది ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లుంది అని చెప్పడానికి తీసుకుంటాం. సిబిల్ స్కోర్లు ఏమొస్తుంది, మనకి ఎన్ని లోన్స్ ఉంటే వస్తాయి, లోన్స్ లేవనుకో రావు. ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని కన్జ్యూమర్ లోన్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎంత ఈఎంఐలు ఉన్నాయి, ఎంత కడుతున్నాము, నెలకు ఎంత కడుతున్నాము, దాని యూసేజ్ ఎట్లుంది, సిబిల్ స్కోర్ బాగుందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జీవిత విధానంలో ఒక సిబిల్ స్కోర్ మనము రిపోర్టు అంటే సిబిల్ స్కోర్ రిపోర్ట్ని మనం పరిశీలించడం ద్వారా ఒక వ్యక్తి యొక్క ఆర్థిక జీవిత విధానం ఎట్లుందనేది మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. వాళ్ళని ప్రతిసారి అడిగే బదులు ఏంటంటే మనం ఆ సిబిల్ స్కోర్ మనం రిపోర్ట్ తీసుకున్నాం అనుకో, దాన్ని అంతా క్లియర్గా ఉంటుంది. మనం ఎప్పటి నుంచి ఉన్నాము, ఏమున్నాయి, మనం లేట్ పేమెంట్లు కట్టినామా, లేట్ పేమెంట్లు కట్టలేదా అనేది ఒక వ్యక్తి యొక్క ఆర్థిక క్రమశిక్షణ ఎట్లుంది అని చెప్పడానికి ప్రస్తుత సమాజంలో సిబిల్ స్కోర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు దాన్ని అట్లా అడిగితే అవమానంగా భావించి దాన్ని రిజెక్ట్ చేసే వాళ్ళు కూడా. అవమానం ఎందుకు ఉంటుంది నీకు? నీకు ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా అని చెప్పుకోవడానికి అవమానం ఏముంటుంది? ఇప్పుడు నాట్ ఓన్లీ సిబిల్ స్కోరు, మెడికల్ టెస్ట్లు అడుగుతున్నారు, సిబిల్ స్కోర్ అడుగుతున్నారు, అన్ని వెరిఫికేషన్స్. ఇప్పుడు ఈ జనరేషన్ అన్ని వెరిఫికేషన్స్ అడుగుతున్నాయి. కాబట్టి సిబిల్ స్కోర్ అడగడంలో 100% తప్పేం లేదనంట. ఇంకా మోస్ట్లీ రికమెండెడ్ అంట నేను. ఇంకా ఎందుకంటే పెళ్లి చేసుకొని బాధపడటం కంటే ముందే ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసుకొని వాళ్ళ సిబిల్ స్కోరు, వాళ్ళ సిబిల్ రిపోర్ట్ తీస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది. ఒక వ్యక్తికి ఆర్థిక క్రమశిక్షణ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే వాళ్ళ సిబిల్ రిపోర్ట్ చూస్తే మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. కాబట్టి ఐఎమ్ రికమెండెడ్ సిబిల్ స్కోర్ చూడాలి అనేది నేనైతే రికమెండ్ చేస్తున్నాను. పెళ్లి చేసుకొని బాధపడి ఆర్థిక ఇబ్బందులు పడటం కంటే పెళ్లికి ముందు క్రాస్ చెక్ చేసుకోవడం అనేది అది కూడా టెక్నికల్గా ఓకే చెక్ చేసుకున్నది. అంటే రెండు వైపులా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జరిగిపోవాలంటారు. అంతే కదా. సిబిల్ స్కోర్ ఇవ్వటం లేదు అంటే ఇక నీకు దాంట్లో ఏదో లొసుకున్నట్టే కదా. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒక పెళ్లి జరిగేటప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితమైన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతేనే పెళ్లి సక్సెస్ అవుతుంది అని చెప్తాను నేను. అంటే రెండు వైపులా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. రెండు వైపులా ఖచ్చితమైన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అయితేనే అది పెళ్లి సక్సెస్ అవుతుంది. కాబట్టి నేను మోస్ట్లీ రికమెండెడ్ సిబిల్ స్కోర్ రికమెండెడ్, మెడికల్ టెస్ట్లు రికమెండెడ్, తర్వాత బిహేవియరల్ ఇష్యూస్ కూడా రికమెండెడ్. బిహేవియర్ ఇష్యూస్ ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అతను పాస్ట్ ఎట్లా ఉంది ఏంటని చెక్ చేస్తారా? డెఫినెట్లీ. క్రైమ్ కూడా మనకు క్రైమ్ రికార్డ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ జనరేషన్ అన్ని చూస్తున్నారా సార్? చూడకపోతే ఇప్పుడు ఫస్ట్ ప్రధానంగా ప్రాబ్లం ఇప్పుడున్న ఈ జనరేషన్లో ప్రధాన ప్రాబ్లం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది దొరకటం లేదు జనాల దగ్గర నుంచి. పూర్వకాలంలో మైగ్రేషన్ లేదు కాబట్టి వాడు ఒక ఊర్లో ఉంటుండే, ఊర్లోనే పెరుగుతుండే, ఆ పక్క స్కూల్లో చదువుకుంటుండే కాబట్టి ఆ ఊరికి వెళ్ళి మనం ఒక వ్యక్తి గురించి అని అడిగినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తుండే. ఆ ఊర్లో ఉన్న వ్యక్తులు మన బిహేవియర్ ఎట్లుంది, వాళ్ళకి డబ్బు ఉందా లేదా, వాళ్ళ ఇంట్లో ఎట్లున్నారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్, వాళ్ళకి ఏమైనా రోగాలు ఉన్నాయా లేవా అనేది చెప్తుండే. ఇప్పుడు పుట్టుక ఒక దగ్గర అవుతుంది, స్కూలింగ్ ఒక దగ్గర అవుతుంది, కాలేజ్ ఒక దగ్గర అవుతుంది, జాబ్ ఇంకో దగ్గర అవుతుంది. ఇన్ని చోట్ల కవర్ చేయలేము ఒక వ్యక్తిని మనం. కాబట్టి ఇప్పుడు అంత టెక్నికల్ ఇష్యూస్ మీద ఆధారపడుతున్నారు. ఇక ఇప్పుడు ఒక వ్యక్తికి రోగం ఉందా లేదా అనేది ఒక ఊర్లో ఉంటే తెలుస్తుంది. కాబట్టి మెడికల్ అడుగుతున్నారు, కేసులు ఉన్నాయా లేవా అంటానికి వెరిఫికేషన్ చేసుకుంటున్నారు, తర్వాత ఆర్థిక పరిస్థితి ఎట్లుంది అని చెప్పడానికి సివిల్ అడుగుతున్నారు. తప్పేముంది దాంట్లో అంటే నేను. చాలా బాగా చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.